హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ ఈరోజు టాపిక్ మనకి మే 2021 కరెంట్ అఫైర్స్లో లెక్చర్ నెంబర్ 7 నోటిఫైబుల్ డిసీజెస్, కోవిషెల్డ్, సోవరిన్ గోల్డ్ బాండ్స్ గురించి, అండ్ ఐఎన్ఎస్ రాజ్పూత్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండ్ సమ్ అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేస్తానండి. సో ద ఫస్ట్ టాపిక్ ఇక్కడ మనకి నోటిఫైబుల్ డిసీజెస్. నోటిఫైబుల్ డిసీజ్ అంటే ఏంటి, సో ప్రజెంట్ ఏ డిసీజ్ని నోటిఫైబుల్ డిసీజ్గా పరిగణించమంటున్నారు అనేది మనకి తెలుసుకోవాల్సింది ఆవశ్యకత ఉంది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది మనకి ఇది. ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ, నెక్స్ట్ అదర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఓకేనా, సబ్జెక్ట్ ఉంటుంది. కొన్ని గ్రూప్ ఎగ్జామ్స్కి ఉంటుంది, కొన్ని గ్రూప్ ఎగ్జామ్స్కి ఉంటుంది. బట్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఏపీపీఎస్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అనేది ఉంది. సో దానిలో ఈ నోటిఫైబుల్ డిసీజెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో సెంటర్ ఏంటి అడిగిందంటే స్టేట్స్కి అండ్ యూనియన్ టెరిటరీస్కి ఇక్కడ బ్లాక్ ఫంగస్ అనేది కొత్తగా వచ్చింది కదండి. సో ఆల్రెడీ మనం కోవిడ్తో సఫర్ అవుతున్నాము. సిమిలర్ టైంలో కూడా మనకి బ్లాక్ ఫంగస్ అనే ప్రాబ్లం అనేది వస్తుంది. సో సెంటర్ ఏమడిగిందంటే స్టేట్స్ని అండ్ యూనియన్ టెరిటరీస్ని బ్లాక్ ఫంగస్ని నోటిఫైబుల్ డిసీజెస్గా అండర్ ఎపిడమిక్స్ డిసీజెస్ యాక్ట్ అండర్ దిస్ యాక్ట్ దీనిని నోటిఫైబుల్ డిసీజెస్గా పరిగణించండి అని చెప్పేసి, దీన్ని బ్లాక్ ఫంగస్ని BFని NDగా పరిగణించమని అడుగుతుంది. నోటిఫైబుల్ డిసీజెస్గా పరిగణించండి, దీనికి పరిధిలోకి తీసుకొని రండి అండర్ దిస్ యాక్ట్, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కిందన. ఓకే, సో నోటిఫైబుల్ డిసీజ్ అయితే ఏంటవుతుంది మనకి అంటే కనుక, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక హాస్పిటల్లో ఎన్ని కేసెస్ వస్తున్నాయో ఇన్ కేసు ఏదైనా ఒక వ్యాధిని నోటిఫైబుల్ డిసీజెస్ పరిధిలోకి తీసుకొచ్చాము అంటే అక్కడ ఆ పర్టికులర్ హాస్పిటల్లో ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయో గవర్నమెంట్కి చెప్పాలన్నమాట. ఓకే, సో అది సిగ్నిఫికెన్స్ అనమాట మనకి నోటిఫైయింగ్ డిసీజెస్ అంటే. సో ఇక్కడ మనకి ఏంటంటే, see here, notifiable disease is any disease that is required by law to be reported to government authorities. So government authorities ki report cheyali. ఎప్పటికప్పుడు ఈ డిసీజ్ని మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను హియర్ కోలేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఎలో చేసుకుంటారు. అథారిటీస్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఇన్ఫర్మేషన్ని ఎలో చేసుకొని ఆ డిసీజ్ని మానిటర్ చేస్తూ ఉంటారు. అండ్ ఎర్లీ వార్నింగ్, నెక్స్ట్ పాసిబుల్ అవుట్ బ్రేక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ వచ్చింది, సో వేవ్ 1, వేవ్ 2, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని వాళ్ళు చెప్తున్నారు కదా. సో బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ బట్టి నెక్స్ట్ ఫ్యూచర్కి వార్నింగ్స్ కూడా ఇస్తారనమాట. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో 1969 రిక్వైర్స్ ద డిసీజ్ రిపోర్టింగ్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ విత్ గ్లోబల్ సర్వేలెన్స్ అండ్ అడ్వైజరీ రోల్ కూడా ఉంటుంది. సో ఏ రెగ్యులేషన్స్ ప్రకారం మనకి ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ 1969 ప్రకారము ఇట్ రిక్వైర్స్ ద డిసీజెస్ దట్ ఆర్ రిపోర్టింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఎందుకు రిపోర్ట్ చేయాలి? ఇన్ ఆర్డర్ టు గెట్ ద హెల్ప్. ఓకే, సో వాట్ ఈస్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద నోటిఫైయింగ్ డిసీజెస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఎవరైనా సరే డాక్టర్స్ ఎలా MBBS కానీ MD అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, మెడికల్ ప్రాక్టీషనర్గా రిజిస్టర్ అవుతారు. సో అలా రిజిస్టర్ అయిన మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు నోటిఫై చేయాలి. ఆ డిసీజెస్ని నోటిఫై చేసి ప్రాపర్ వేలోని, ఓకే, వితిన్ 3 daysలోని వయా ఫోన్ విత్ 24 hours డిపెండింగ్ ఆన్ ద అర్జెన్సీ బట్టి వాళ్ళని నోటిఫై చేయాలి. అంటే గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలి. ఓకే, దట్ మీన్స్ హియర్ ఎవ్రీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో, క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా రిపోర్ట్ చేయాలి ఆ కేసెస్ని ఆఫ్ ద డిసీజెస్ టు ద గవర్నమెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ X అనే గవర్నమెంట్లో ఈరోజు 5 కేసెస్ నమోదయ్యాయి. ఫర్ Y అనే హాస్పిటల్లోని ఈరోజు 10 బ్లాక్ ఫంగస్ కేసెస్ నమోదయ్యాయి. సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలన్నమాట గవర్నమెంట్కి. సో దట్ గవర్నమెంట్ అథారిటీస్ ఏమున్నాయో వీళ్ళు పాస్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ స్టెప్స్ అనేవి తీసుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుంది, గవర్నమెంట్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. ఎలిమినేషన్, సో ఏదైతే వ్యాధి ఉందో దాన్ని ఎలిమినేషన్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి వాళ్ళు సరైన స్టెప్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా మనకి అదర్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అని అంటే ఎస్, ద సెంటర్ హ్యాస్ నోటిఫైడ్ సెవెరల్ డిసీజెస్, దట్ ఈజ్ కలరా, ఓకే, డయేరియా అండ్ ఎన్సెఫలైటిస్ అండ్ లెప్రసీ. సో ఇలా మనకి రకరకాల డిసీజెస్ ఉన్నాయి, ఓకేనా. ఊఫ్ కాఫ్ కానీ, ప్లేగు కానీ, టీబీ కానీ, ఎయిడ్స్, హెపటైటిస్, మెజిల్స్, ఎల్లో ఫీవర్, మలేరియా, డెంగ్యూ ఎక్సెట్రా ఇలా మనకి నోటిఫైబుల్ డిసీజెస్ ఉన్నాయి, ఓకేనా. సో సమ్ డిసీజ్ నేమ్స్ని గుర్తుపెట్టుకోండి, బికాస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ నోటిఫైడ్ డిసీజ్ అని అడగొచ్చు. ఓకే, సో మీరు నోటిఫైడ్ డిసీజెస్ని ఎలిమినేట్ చేయగలిగితే ఈజీగా నోటిఫైడ్ డిసీజెస్ని మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు.
రైట్. సో మనకి ఈ ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ కిందన ఈ ఒక వ్యాధిని ఎక్స్ అనే వ్యాధిని మనం ఎన్డీగా నోటిఫైడ్ డిసీజ్గా పరిగణించవచ్చు. సో ఏంటి ఈ యాక్ట్? ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది మనకి అంటే కనుక ఇది కొలోనియల్ గవర్నమెంటే, అంటే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఉన్న టైంలోనే మనకి ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ద ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ బై ద కొలోనియల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా టు కర్బ్ ది స్ప్రెడ్ ఆఫ్ ప్లేగు ఇన్ ఎర్స్ట్వైల్ బొంబాయి. ఓకేనా. సో ఆ టైంలోనే మనకి ప్లేగు వ్యాధిని కొన్ని లక్షల మంది వేల మంది చనిపోవడం జరిగింది. సో ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ 1897 ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ ఇది. సో ఈ ప్లేగు వ్యాధిని భారతదేశంలో నిర్మూలించడం కోసం ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది, ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ని. సో దీనిలో మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. ఈ 4 సెక్షన్స్ ఈ యాక్ట్లోని ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్లో మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా, 1, 2, 3, 4 సెక్షన్స్. సో వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్? టు ప్రొవైడ్ ఫర్ ద బెస్ట్ ప్రివెన్షన్ని ప్రొవైడ్ చేయాలి. ఏదైతే మనం డిసీజ్ ఉంటుందో ఆ డిసీజ్ అనేది డేంజరస్గా మారకుండా అండ్ మొత్తం అందరికీ స్ప్రెడ్ కాకుండా దాన్ని మనం ప్రివెంట్ చేయాలి. ఓకేనా. సో బెటర్ ప్రివెన్షన్ ఆఫ్ ద స్ప్రెడ్ ఆఫ్ డేంజరస్ ఎపిడమిక్ డిసీజెస్. ఓకే. Section 2 empowers the state government or union territories to take special measures. ఓకే. స్టెప్ 1లో ఏం చేయాలి? ప్రివెన్షన్ తీసుకోవాలి. స్టెప్ 2లోని కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూటీసీ ఏం చేయాలి? దే విల్ టేక్ ద పవర్ అండ్ స్పెషల్ మెజర్ తీసుకోవాలన్నమాట, అంటే కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్, ద స్టేట్ మే డిటర్మైనింగ్ ఇన్ వాట్ మేనర్ అండ్ బై హూమ్ ఎనీ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ షెల్ బీ డిఫరెడ్. సో ఏవైతే మనకి రెగ్యులేషన్స్ రూల్స్ ఈ యాక్ట్ ద్వారా జారీ చేశారో వాటిని ఉల్లంఘిస్తే కనుక దే ఆల్సో ప్రొవైడ్స్ ద పెనాల్టీస్ ఫర్ డిజోబేయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండర్ ద యాక్ట్ అండ్ ఇట్ ఆల్సో గివ్స్ ద లీగల్ ప్రొటెక్షన్ టు ద ఇంప్లిమెంటింగ్ ద ఆఫీసర్స్ యాక్టింగ్ అండర్ దిస్ యాక్ట్. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ నోటిఫైడ్ డిసీజ్. అండ్ ద నెక్స్ట్ వన్ కోవిషెల్డ్. కోవిషెల్డ్ అంటే ఏంటంటే కనుక ఇక్కడ ఇట్స్ నాట్ ఏ వ్యాక్సిన్. ఓకే. సో రీసెంట్లీ ఐసీఎంఆర్ స్టాండ్స్ ఫర్, రిమెంబర్ దిస్, ఐసీఎంఆర్ స్టాండ్స్ ఫర్, కొన్ని ఎగ్జామ్స్లో ఈజీగా ఐసీఎంఆర్ స్టాండ్స్ ఫర్ ఏంటి అని అడుగుతారు. ఓకేనా. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు దీన్ని అప్రూవ్ చేశారు రీసెంట్గా, మైలాబ్ కోవిషెల్డ్ ఫర్ హోమ్ యూస్. అంటే ఇప్పుడు నార్మల్గా కోవిడ్ ఉందా లేదా అని ర్యాపిడ్ టెస్ట్ ద్వారా తర్వాత టెస్ట్ చేసి తర్వాత సిటీ స్కాన్ చేసి ఇవన్నీ చేసి మనకి కోవిడ్ పాజిటివా నెగిటివ్ అనేది నిర్ధారిస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే కనుక వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఏ ల్యాబ్స్, మైలాబ్ కోవిషెల్డ్. ఓకేనా. సో వీళ్ళు తీసుకొచ్చినటువంటి కోవిషెల్డ్ ద్వారా ఏంటంటే కనుక మన ఇంట్లోనే మనం ఓన్గా టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇట్ ఈస్ ద కంట్రీస్ ఫస్ట్ COVID-19 సెల్ఫ్ టెస్టింగ్ కిట్. సో మనమే టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్ ఇంప్లైస్ దట్ ఎనీ వన్ కెన్ కలెక్ట్ దేర్ ఓన్ నాజల్ శాంపిల్స్. నార్మల్గా కరోనా ఉందా లేదా అని చెక్ చేయడానికి నాజల్ శాంపిల్స్ని తీసుకుంటారు. సో సిమిలర్గా ఇందులోని ఈ కోవిషెల్డ్లో కూడా ఏంటంటే కనుక వీ కెన్ కలెక్ట్ అవర్ ఓన్ నాజల్ శాంపిల్స్ అండ్ టెస్ట్ ఇట్ ఫర్ సాస్ కరోనా వైరస్ 2 ఉందా లేదా అని. ఓకే. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారని చెప్పాను? ఏ ల్యాబొరేటరీస్, మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ అండ్ సో ఐసీఎంఆర్ కూడా అప్రూవ్ చేసింది. రైట్. సో ఇక్కడ మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ వచ్చేసి పూణే బేస్డ్ కంపెనీ ఇది. సో నార్మల్గా ఇట్ యూజెస్ ద ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్. ఇట్ నాజల్ స్వాబ్ శాంపిల్స్ అండ్ టెస్టెడ్ ఫర్ ద వైరస్ అండ్ గివ్ రిజల్ట్స్ వితిన్ 15 minutesలో మనకి రిజల్ట్స్ తెలిసిపోతుంది. సో నార్మల్గా ర్యాపిడ్ టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే కనుక ఇట్ విల్ టేక్ 3 to 4 days. ఓకేనా. మనకి తెలియడం కోసం హాస్పిటల్కి వెళ్ళి చేసుకున్నా లేకపోతే మన ఇంటికి వచ్చి వాలంటీర్స్ వాళ్ళు మనకి టెస్ట్ చేసినా ఇట్ విల్ టేక్ హార్డ్లీ 1 to 2 days, 3 days కొన్నిటికి పడుతుంది. రైట్. బట్ దీని ద్వారా ఏంటంటే కనుక వితిన్ 15 నిమిషాల్లో మనకి పాజిటివా నెగిటివా అని తెలిసిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ టెస్ట్. ఓకే. అండ్ ఆల్సో సో ఇలా మనకి వెంటనే తెలియడం వల్ల ఏమవుతుంది, వెంటనే మనం ఏంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అండ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఐసోలేషన్లోకి వెళ్ళొచ్చు. రైట్. అండ్ ఆల్సో ఈజీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఈజీగా మనం ఈ టెస్ట్ని మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ కాకపోతే ఏంటంటే కనుక వీళ్ళు మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి యాప్ ఒకటి ఉంటుంది. ఆ యాప్లో మన యొక్క రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఆ రిజల్ట్స్ అనేవి వెంటనే ఐసీఎంఆర్కి వెళ్తాయి అనమాట. సో ఇక్కడ విత్ మై ల్యాబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ మొబైల్ యాప్ ఉంటుంది. సో దానికి మన యూజర్ యొక్క పాజిటివ్ స్టేటస్ నెగిటివ్ స్టేటస్ అనేది వాళ్ళకి వెళ్తుంది. వెంటనే రిజల్ట్స్ అనేవి ఐసీఎంఆర్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి అనమాట. సో దిస్ ఈస్ ద ఈజియెస్ట్ థింగ్. ఓకే. సో ఇక్కడ గవర్నమెంట్ ఈజీగా ట్రేస్ చేయొచ్చు పాజిటివ్ కేసెస్ని. అండ్ సిమిలర్లీ ఇక్కడ ఏంటంటే కనుక కొంతమంది ఇప్పుడు రీసెంట్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే హాస్పిటల్స్కి వెళ్ళడము, టెస్ట్ చేయడానికి కిట్స్ లేవు అని చెప్పడము, లేదంటే ఎక్కువ మంది సభ్యులు ఉండడము, లైన్లో ఎక్కువసేపు నిలబడము, ఇవన్నీ కూడా మనకు తగ్గుతాయి అన్నమాట దీని ద్వారా. సో ఇట్ కెన్ కట్ ద క్యూస్ ఇన్ ద ల్యాబొరేటరీస్, రెడ్యూస్ ద కాస్ట్
and burden on existing manpower for sample collections from the homes. So that is the main advantage of this self test kit. Okay, so this is about Covishelf. సో మనకి కోవిడ్కి సంబంధించిన ఏదైనా కరెంట్ ఈవెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఈ ప్రెజెంట్ నడుస్తుంది కాబట్టి, రైట్. And the next one, sovereign gold bonds, economy related issue. So sovereign gold bonds is very very important. In case మనీ కంట్రోల్ చేయాలి అంటే కనుక ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ ద ప్లాన్ టు సెల్ సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఇన్ 6 phases. సో 6 దశల్లోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోవరెన్ గోల్డ్ బాండ్స్ని అనౌన్స్ చేస్తుంది అనమాట. సో ఏంటి ఈ సోవరెన్ గోల్డ్ బాండ్స్ అంటే ఇవి గోల్డ్ బాండ్సా, డైరెక్ట్గా గోల్డ్ ఇస్తుందా బ్యాంక్స్? సో దీనికి ఎవరెవరు ఎన్రోల్ చేసుకోవచ్చు? ఇండివిజువల్ పర్సన్సా, లేకపోతే గ్రూప్ ఆఫ్ పర్సన్సా, లేకపోతే ట్రస్ట్లా, లేకపోతే వేరే వాళ్ళ, ఎవరు దీన్ని పర్చేస్ చేస్తారు, ఓకేనా, ఎవరి తరపున ఎవరు దీన్ని ఇష్యూ చేస్తారు అన్నది తెలుసుకోవాలి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ, ఓకేనా. సో ఫస్ట్ వన్ ఇక్కడ సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ చూసుకుంటే మనం ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైట్. ఇట్ ఈస్ ఇష్యూడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఆల్ బ్యాంక్స్, బట్ ఇష్యూ ఎవరు చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది ఆన్ ద బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో సింప్లీ థింగ్, సో ద బాండ్స్ విల్ బి డినామినేటెడ్ ఇన్ ద మల్టిపుల్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ విత్ ఎ బేసిక్ యూనిట్ ఆఫ్ 1 gram. ఓకే, సో దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఈ బాండ్స్ అనేవి ఎలా ఉంటాయంటే కనుక ఏదైతే మనం బాండ్ని పర్చేజ్ చేస్తామో ఆ బాండ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్లో ఉంటుంది. మామూలుగా మనం బంగారం కొనేటప్పుడు గ్రామ్స్లోనే కొనుక్కుంటాం కదా, రైట్. 10 grams, 50 grams, 100 grams లేకపోతే కేజీల లెక్కనో కొనుక్కుంటాం. సో ద బాండ్స్ విల్ బి డినోమినేటెడ్ ఇన్ ద మల్టిపుల్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ విత్ వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ స్టార్టింగ్ విత్ 1 gram. ఓకేనా, సో 1 gram నుంచి మనకి స్టార్టింగ్ ఉంటుంది. సో ఈ బాండ్ ఏదైతే ఉందో ఆ బాండ్ యొక్క పీరియడ్ ఎంత? మనకి మ్యాక్సిమం పీరియడ్ 8 years వరకు మనం అలాగే ఉంచాలి, ఓకేనా, విత్ ఎగ్జిట్ ఆప్షన్ ఆల్సో ఆఫ్టర్ 5 years. What is the tenure of the bond? It will be period of 8 years, and with exit option also is there. What is that? 5th year to be exercised on the next interest payment dates, right? So after 5 years tarvata kuda meer exit avvachu, but what is the maximum? So what is the normal ga bond yokka tenure vachesi 8 years. సో దిస్ గవర్నమెంట్ బాండ్స్, ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ ఎవరు ఇష్యూ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది అండర్, సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బట్ ఇష్యూడ్ యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాక్ అండర్ GS Act 2006. ఓకే, సో ఈ గోల్డ్ బాండ్స్ని, సావరెన్ గోల్డ్ బాండ్స్ని ఇట్ విల్ బీ ఇష్యూడ్ యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాక్లోకి మనకి ఇష్యూ చేస్తారనమాట. అండర్ విచ్ యాక్ట్? GS Act 2006, గవర్నమెంట్ స్టాక్ యాక్ట్ 2006. సో మనకి 8 years అయిపోయిన తర్వాత, టెన్యూర్ అయిపోయిన తర్వాత మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో దానికి ప్లస్ 2.50% అనేది per annum మనకి ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయి వస్తుంది అనమాట. సో ది ఇన్వెస్టర్స్ విల్ కంపన్సేట్ హౌ మచ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఫిక్స్డ్ రేట్ ఆఫ్ 2.50% పెర్ యానం వస్తుంది. సో వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ద బాండ్? 8 years. రిమెంబర్ దిస్, ఓకేనా. ఆఫ్టర్ 5 years అయితే ఎగ్జిట్ అవ్వచ్చు, బట్ 8 years ఉంచుకుంటే యూ విల్ గెట్ ద మోర్ బెనిఫిట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద సావరెన్ గోల్డ్ బాండ్స్? సో నార్మల్గా ఫిజికల్ గోల్డా కాదా ఫస్ట్ మీరు ఇక్కడ తెలుసుకోండి. ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ గోల్డ్. ఫిజికల్ గోల్డ్ అంటే మనకి గోల్డ్ ఐటమ్స్ అని ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే కనుక ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ టర్మ్స్లోనే ఉంటుంది, బట్ గోల్డ్ అనమాట, రైట్. సో ఇక్కడ ఏంటంటే కనుక ద ఇన్వెస్టర్స్ గెయిన్ ఫ్రమ్ ఎప్రిసియేషన్ ఇన్ గోల్డ్ ప్రైజెస్ యాజ్ ఎ రిడెంప్షన్ ఆఫ్ బాండ్స్ విల్ బీ బేస్డ్ ఆన్ దెమ్ ప్రివైలింగ్ ప్రైజెస్. సో ఇక్కడ సావరెన్ గోల్డ్ బాండ్స్ యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటి అంటే కనుక ఇన్వెస్టర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అంతగా నష్టం అనేది జరగదు. ఓన్లీ 1 కేసే నష్టం అనేది ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే కనుక నార్మల్గా మీరు ఒక 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు కానీ వెనక్కి వెళ్తే గోల్డ్ రేట్ తగ్గిందా పెరిగిందా అండి? సో నోవే డేస్ గోల్డ్ రేట్ పెరుగుతుందా తగ్గుతుందా? ఇన్ ఫ్యూచర్లో మన గోల్డ్ రేట్ పెరుగుతుందా తగ్గుతుందా? సో గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఎక్కడికి పోదు, రైట్. సో దానివల్ల మనకేమీ నష్టం అనేది కూడా ఉండదు. బట్ సమ్ టైమ్స్ మనకి ఏంటంటే కనుక ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఈరోజు 3,500 గ్రామ్ ఉంది అంటే రేపు 5,000 ఉంటుంది, 4,500 ఉంటుంది, అలా ఉంటుంది, రైట్. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ ఇయర్ 2021లోని ఓకేనా ఒక 10 grams కొన్నారనుకోండి, అంటే 10 grams నాట్ ఏ ఫిజికల్ గ్రామ్, ఓకేనా. ఇక్కడ ఫిజికల్గా గోల్డ్ కాదు, జస్ట్ బాండ్ని మీరు పర్చేజ్ చేశారు బ్యాంక్ దగ్గర, రైట్. 10 gramsని కొన్నారు ఫర్ ఈచ్ గ్రామ్ కాస్ట్ ఆఫ్ 5,000 rupees. సో దట్ మీన్స్ ఎంత అయింది మనకి? 50,000 rupees అయింది. సో మీరు 50,000 రూపాయలు పెట్టి 10 grams సావరెన్ గోల్డ్ బాండ్ని పర్చేస్ చేశారు. సో మీరు యొక్క టెన్యూర్ ఏంటి? 8 years కదా. సో ఆఫ్టర్ 8 years అంటే 2029లో టెన్యూర్ అయిపోయిన తర్వాత అప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి మీకు ఎంత ఉంది? 1 gram వచ్చేసి ఓకే 8,000 rupees ఉందనుకోండి,
ఓకేనా, 8,000 రూపీస్. 1 గ్రామ్ కాస్ట్ ఈజ్ 8,000 రూపీస్. సో ఇప్పుడు 10 గ్రామ్స్ మీరు ఆల్రెడీ సావరెన్ గోల్డ్ బాండ్స్ పర్చేస్ చేశారు. సో 8,000 రూపీస్ 10 గ్రామ్స్ ఎంత వస్తుంది మనకి, 80,000 ప్లస్ ఎవ్రీ యానమ్కి 2.50% ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయ్యి వస్తుంది. సో ఈ అమౌంట్ అనేది మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్ అనేది చేంజ్ కాదు, ఓకేనా. ఇక్కడ 10 గ్రామ్సే, ఇక్కడ 10 గ్రామ్సే. బట్ ఇక్కడ మనీ మనం 50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎంత రిటర్న్ వస్తుంది ఆఫ్టర్ 8 years, 80,000 ప్లస్ 2.50 ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద బెనిఫిట్ అనమాట మనకి. సో ఇక్కడ మనకి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు, మోనిటరీ టర్మ్స్ చేంజ్ అవుతుంది. ఎప్పుడు లాస్ అవుతాము అంటే ఇన్ కేస్ గోల్డ్ వాల్యూ రెడ్యూస్ అయ్యింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ వాల్యూ రెడ్యూస్ అయింది అనుకోండి, 5,000 ఉంది కదా, ఇక్కడికి వచ్చినప్పటికి 4,000 ఉందనుకోండి. ఆఫ్టర్ 8 years 4,000 ఉంటే ఇట్ ఈస్ ఎప్పుడు కూడా గోల్డ్ వాల్యూ మనకు తగ్గదు, బట్ చెప్పలేం, రైట్. బట్ 4,000 రూపీస్ ఉంది అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది మనకి, 40,000 ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, రైట్. బట్ ఇక్కడ ఏదైతే యూనిట్స్ ఉన్నాయో 10 యూనిట్స్ కొన్నాం కదా, అవే 10 యూనిట్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే 10 గ్రామ్స్ కొన్నాం కదా, అదే 10 గ్రామ్స్ ఉంటుంది. సో దీనిలో ఏం చేంజ్ ఉండదు, మళ్ళీ మోనిటరీలో చేంజ్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ సావరెన్ గోల్డ్ బాండ్స్. సావరెన్ గోల్డ్ బాండ్స్ కొనడం వల్ల లాభమా నష్టమా అంటే ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓకే. సో సావరెన్ గోల్డ్ బాండ్స్ కొనడానికి ఎవరు ఎలిజిబుల్ అని అంటే కనుక ఎవ్రీ ఇండియన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఈజ్ ఎలిజిబుల్ టు పర్చేస్ ద సావరెన్ గోల్డ్ బాండ్స్, ఓకే. సో వాట్ ఈస్ ద మినిమమ్ వాల్యూ, మినిమమ్ 1 గ్రామ్ నుంచి కొనుక్కోవచ్చు, ఓకేనా. ఇండివిజువల్ పర్సన్ అయితే 1 గ్రామ్ కొనుక్కోవచ్చు. 1 గ్రామ్ నుంచి 4 kgs వరకు కొనుక్కోవచ్చు. అదే ఏమైనా ట్రస్ట్లు లేకపోతే ఏమైనా ల్యాబొరేటరీస్ లైక్ పెద్ద యూనివర్సిటీస్ లాంటివి ఏమైనా అయితే కనుక 1 గ్రామ్ టు 20 kgs దాకా కొనుక్కోవచ్చు అనుకుంటానండి. సో చెక్ దిస్ వన్, ఓకే. సో ఇండివిజువల్ అయితే కరెక్ట్, 1 kgs to 4 kgs, దిస్ వన్ ఈస్ కరెక్ట్, ఓకే. నౌ హియర్ ఆల్ బ్యాంక్స్ మనకి సావరెన్ గోల్డ్ బాండ్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది కాబట్టి ఆల్ బ్యాంక్స్లోనే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఎలాగైనా సరే అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మనం సావరెన్ గోల్డ్ బాండ్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. See here, who is eligible to invest in the sovereign gold bonds అంటే ఇక్కడ persons who are resident in the India as defined under Foreign Exchange Management Act 1999, those are eligible to invest in this sovereign gold bonds, right. సో ఇక్కడ హిందూ అంటే ఇండివిజువల్ పర్సన్స్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్, ట్రస్ట్, యూనివర్సిటీస్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడాను పర్చేస్ చేసుకోవచ్చు, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ సావరెన్ గోల్డ్ బాండ్స్. మనకి ఏమైనా రిస్క్ ఉంటుందా అంటే క్యాపిటల్ లాస్ వచ్చే రిస్క్ ఉంటుంది, ఓకేనా. యూనిట్స్లో చేంజ్ ఉంటుంది. ఇన్వెస్టర్ డస్ నాట్ లాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద యూనిట్స్ ఆఫ్ ద గోల్డ్, బట్ ఎంత పే చేశారో 10 గ్రామ్స్ మనీకి పే చేశారు కదా, 10 గ్రామ్స్ మనీకే మనకి నెక్స్ట్ వస్తుంది, బట్ క్యాపిటల్ లాస్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇంకా ఇక్కడ నేను నెక్స్ట్ థింగ్ ఏంటంటే కనుక ఇండియన్ రూపీస్లోనే మనకి అంటే మ్యాచ్యూరిటీ డేట్ వచ్చినప్పుడు 8 years తర్వాత మ్యాచ్యూరిటీ వస్తుంది కదా. సో ద గోల్డ్ బాండ్స్ విల్ బి రిడెమ్డ్ ఇన్ ఇండియన్ రూపీస్ ఓన్లీ, ఓకే. అండ్ రిడెంప్షన్ ప్రైస్ విల్ బి బేస్డ్ ఆన్ ద సింపుల్ యావరేజ్ క్లోజింగ్ ప్రైస్ ఆఫ్ 999 అంటే ప్యూరిటీ ఆఫ్ దట్ గోల్డ్, ఓకేనా. 99 అండ్ ప్యూరిటీ ఆఫ్ ద ప్రీవియస్ 3 business days ఎంత ఏదో దాని మీద మనకి బేస్ చేసుకొని చేస్తారు. సో ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎలా ఉంటుంది అంటే కనుక ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఏమైనా ఉంటాయంటే ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. ఇంట్రెస్ట్ ఆన్ ద బాండ్స్ విల్ బి ట్యాక్సిబుల్, ఓకేనా. బాండ్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దట్ విల్ బి ట్యాక్సిబుల్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. Okay, so the capital gain tax arising on redemptions of sovereign gold bonds is exempted. Capital gain tax arising on redemption of అంటే sovereign gold bonds redemption చేసుకున్నప్పుడు మనకి capital gain tax ఏదైతే వస్తుందో that individual person that is exempted. ఓకేనా. సో మనకు వచ్చిన ఇంట్రెస్ట్ మీద మాత్రమే we have to pay the tax. Okay, this is about sovereign gold bonds. And the next one, INS Rajput. So INS means Indian Navy ship. Indian Navy ships Rajput. Recently, the Ministry of Defence has announced that INS Rajput will be decommissioned after 41 years. అంటే ఎప్పుడు కమిషన్ అయింది, అరౌండ్ 1980sలో అయిందనమాట, రైట్. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ డిస్ట్రాయర్ ఆఫ్ ద ఇండియన్ నేవీ కమిషన్ INS రాజ్పుత్. ఎప్పుడు దీన్ని ఫస్ట్ కమిషన్ చేశారు, 1980లో దీన్ని ఫస్ట్ చేశారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ డిస్ట్రాయర్ అండి, ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఫస్ట్ డిస్ట్రాయర్ ఆఫ్ ద ఇండియన్ నేవీ అని అంటే కనుక INS రాజ్పుత్, INS విక్రాంత, INS విక్రమాదిత్య ఇలా మనకి వస్తాయి అనమాట. సో ద ఫస్ట్ డిస్ట్రాయర్ ఈస్ INS రాజ్పుత్, ఓకే. సో ఇది దేని మీద మనకి బేస్ అయ్యి ఏర్పాటైందంటే కనుక వాట్ ఈస్ ద లీడర్షిప్ హియర్, కాస్టిన్ క్లాస్ డిస్ట్రాయర్స్, ఓకేనా. ఇట్ ఈస్ ద లీడర్షిప్ ఆఫ్ ద కాస్టిన్ క్లాస్ డిస్ట్రాయర్స్. వాట్ ఈస్ ద ఎర్స్వైల్ హియర్, USSR బేస్ చేసుకున్నటువంటి షిప్ ఇది. సో ఇట్ వాస్ కన్సిడర్డ్ ఇన్ ద 61 కమాండర్స్ షిప్ యార్డ్ ఇన్ నికోలవ్, ప్రెజెంట్ డే ఉక్రెయిన్లో ఉంది. అండర్ ఒరిజినల్ రష్యన్ నేమ్ వాట్ ఈస్ దట్ మీనింగ్, హోప్. సో దాని యొక్క అర్థం ఏంటి ఇక్కడ, హోప్ అనమాట.
సో ఇదంతా అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏంటంటే కనుక ఐఎన్ఎస్ రాజ్పుత్ మనకి ఎప్పుడు కమిషన్ అయింది, 1980లో కమిషన్ అయింది. అది మన యొక్క ఫస్ట్ డిస్ట్రాయర్ అనమాట. సో మినీ ఆపరేషన్స్లోని ద కీ రోల్ని ప్లే చేసింది అని కూడా మనం చెప్పొచ్చు. రైట్, వాట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఐఎన్ఎస్ రాజ్పుత్? రాజ్పుత్ యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే కనుక రాజ్ కరేగా రాజ్పుత్. రాజ్ కరేగా రాజ్పుత్ ఈజ్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఐఎన్ఎస్ రాజ్పుత్. రైట్, సో సెవెరల్ ఆపరేషన్స్లోని నేషనల్ సెక్యూరిటీకి ప్రొవైడ్ చేయడంలోని ఇది ప్లే అంటే మేజర్ రోల్ని ప్లే చేసింది. సో వాట్ ఆర్ ద ఆపరేషన్స్ హియర్? సమ్ శ్రీలంక ఉమెన్ ఆపరేషన్స్ అమన్ ఆఫ్ శ్రీలంక టు అసిస్ట్ ఐపీకేఎఫ్. సో ఇక్కడ ఐపీకేఎఫ్ అంటే ఏంటంటే ఇండియా పీస్ కీపింగ్ ఫోర్స్. ఓకే, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్. రైట్ డౌన్. ఐపీకేఎఫ్ మీన్స్ ఇండియన్ పీస్ కీపింగ్ force. Okay, so Aman of Sri Lanka to assist this peacekeeping force, and Operation Pawan ఆ టైంలోని కూడా ఇది బాగానే వర్క్ చేసింది. అండ్ అంటే వర్క్ చేయడం అంటే దాని యొక్క సేవలు అందించింది. అండ్ ఆపరేషన్ కక్టస్ టు రిజాల్వ్ ద హోస్టేజ్ సిచ్యువేషన్ ఆఫ్ ద మాల్దీవ్స్, అండ్ ఆపరేషన్ క్రోస్ నెస్ట్ ఆఫ్ లక్షద్వీప్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ నేవల్ షిప్ టు అఫిలియేటెడ్ విత్ అన్ ఇండియన్ ఆర్మీ రెజిమెంట్. సో ఏకగ్రీవంగా ఇండియన్ ఆర్మీ రెజిమెంట్కి, రాజ్పుత్ రెజిమెంట్కి సంబంధించిన ఫస్ట్ ఇండియన్ నేవల్ షిప్ ఇది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఐఎన్ఎస్ రాజ్పుత్. అండ్ నెక్స్ట్ వన్, ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎన్సిపిసిఆర్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. సో మనకి దిస్ ఈజ్ సెటప్ ఇన్ మార్చ్ 2007లో దీన్ని సెటప్ చేశారు. అండర్ ద విచ్ కమిషన్? అండర్ ద విచ్ యాక్ట్? ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005. ఓకే, సో ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్ యాక్ట్ 2005 కింద మనకి ఎన్సిపిసిఆర్ దిస్ కమిషన్ అనేది ఏర్పాటైంది. సో ఈ ఎన్సిపిసిఆర్ సీక్స్ ద గైడ్ లైన్స్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద నెక్స్ట్ COVID-19 వేవ్. సో నెక్స్ట్ COVID-19 సెకండ్ అండ్ థర్డ్ వేవ్లో చిల్డ్రన్స్ కూడా అటాక్ అవుతుంది అనే న్యూస్లు వస్తున్నాయి. కాబట్టి సో ఎన్సిపిసిఆర్ ఏంటి మనకి ఇక్కడ అడుగుతుంది అంటే కనుక ప్రొవైడ్ ద గైడ్ లైన్స్ టు గివ్ ద ట్రీట్మెంట్ టు ద చిల్డ్రన్స్ ఆల్సో. Okay, so what is this here? Manaki commission NCPCR is very important. It was set up in 2007 under the which act? Protection of Child Right Act 2005. Okay, so which ఇది మనకి ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కిందకు వస్తుంది అనమాట. సో దిస్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అండ్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో ఇక్కడ చైల్డ్ అంటే ఇన్ ద ఏజ్ ఆఫ్ 0 to 18 years. సో నార్మల్గా మన లాస్ చదువుకున్నప్పుడు 0 to 14 మనకి చైల్డ్ అండ్ 14 to 18 అడల్ట్స్. సో హియర్ 0 to 18 years ఏజ్ గ్రూప్ ఈజ్ ఎ చైల్డ్ యాజ్ ఎ డిఫైన్డ్ యాజ్ ఎ పర్సన్ ఇన్ ద గ్రూప్. ఓకే, సో ప్రెజెంట్ ఏవైతే లాస్కి అంటే ఏవైతే చిల్డ్రన్కి సంబంధించి లాస్ అయితే ఉన్నాయో, పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, అడ్మినిస్ట్రేటివ్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి వర్తిస్తున్నాయా లేదా, సరిగా ఇంప్లిమెంట్ జరుగుతున్నాయా లేదా అనేది చేస్తున్నాను చూడడమే ఈ ఎన్సిపిసిఆర్ యొక్క వర్క్ అనమాట. So this commission is mandate to ensure all the laws and policies of the children that are associated with the children right perspectives. So ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే కనుక అండర్ ద రైట్ టు యాక్ట్ RT Act 2009 NCPCR can enquire into the complaints about the violation of the law. ఓకే, సో ఏదైనా ఒక లా అనేది అంటే చిల్డ్రన్కి సంబంధించిన లాస్ పాలసీస్ ఏమైనా వైలేట్ అవుతున్నాయంటే దే కెన్ ఎంక్వైర్. ఓకే, అండ్ సోమాన్లు కూడా జారీ చేయొచ్చు ఆన్ ఇండివిజువల్ పర్సన్ మీద ఆర్ డిమాండ్ ఆఫ్ ఎవిడెన్స్. దే కెన్ ఆల్సో ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయమని డిమాండ్ కూడా చేయొచ్చు. అండ్ మ్యాజిస్ట్రల్ ఎంక్వైరీ కూడాను వాళ్ళు చూడవచ్చు అనమాట. సో దే కెన్ సీక్ హియర్ మ్యాజిస్ట్రల్ ఎంక్వైరీ. అండ్ ఆల్సో రిట్ పిటిషన్స్ కూడా వాళ్ళు జారీ చేయవచ్చు. దే కెన్ ఫైల్ ద రిట్ పిటిషన్స్ ఇన్ ద హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రిట్స్ని ఎక్కడెక్కడ జారీ చేస్తారంటే హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టులో మాత్రమే జారీ చేస్తారు, నాట్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. ఓకే, సో గవర్నమెంట్ కన్సర్న్డ్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్స్ని కూడా వీళ్ళు అప్రోచ్ కావచ్చు. రైట్, ఎవరు? ఎన్సిపిసిఆర్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. సో దీనిలో మనకి ఎన్సిపిసిఆర్లోని మొత్తం ద కమిషన్ హ్యాజ్ ఏ చైర్పర్సన్ అండ్ 6 members ఉంటారు, ప్లస్ 6 members ఆఫ్ విచ్ అట్లీస్ట్ 2 షుడ్ బి ఉమెన్. ఓకే, సో ఒక చైర్పర్సన్ ప్లస్ 6 members. ఈ 6 membersలో అట్లీస్ట్ అందులో 2 members ఉమెన్ అయి ఉండాలి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, CJA ఓన్లీ, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ వాట్ ఈస్ ద టర్మ్? ఫర్ 3 years.
and the maximum age to serve in commission up to 65 years for chairman and 60 years for the members. So this one is very important. ఏదైనా ఒక కమిషన్ తీసుకుంటే ఖచ్చితంగా కమిషన్కి చైర్పర్సన్ ప్లస్ అసిస్ట్ చేయడం కోసం కొంతమంది మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు, రైట్. ఇక్కడ చైర్పర్సన్ ప్లస్ 6 మెంబర్స్, ఇందులో 6 మెంబర్స్లోని 2 మెంబర్స్ వచ్చేసి ఉమెన్ మెంబర్స్ ఉండాలి. చైర్పర్సన్ యొక్క మ్యాక్సిమం ఏజ్ ఎంత మనకి 65 ఇయర్స్ అండ్ ద రిమైనింగ్ 6 మెంబర్స్ యొక్క మ్యాక్సిమం ఏజ్ 60 ఇయర్స్. ఓకే, వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ దీస్ పర్సన్స్ అంటే కనుక ఇక్కడ 3 ఇయర్స్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ద కాంపోజిషన్ ఆఫ్ దిస్ కమిషన్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈ సుందర్లాల్ బహుగుణ గారు. సో సుందర్లాల్ బహుగుణ అనగానే మనకి ఏంటి గుర్తుకు రావాలి? చిన్నప్పుడు క్లాస్లో చదువుకొని ఉంటారు కదా ఇంగ్లీష్లోని, రైట్. ఇంగ్లీష్లో ఖచ్చితంగా ఒక లెసన్ ఉంటుంది సుందర్లాల్ బహుగుణ గారి గురించి, చిప్కో మూమెంట్. హ్యావ్ యూ రిమెంబర్ ఆర్ నాట్, రైట్? సో వెల్ నోన్ ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ గాంధీయన్ సుందర్లాల్ బహుగుణ passed away at the age of 94 due to COVID-19 related complications. So he is no more, very sad. So Sundarlal Bahuguna 1927 to 2021 his period. So Indian noted Gharwali environmentalist. He was one of the early environmentalists of India. ఓకే, సో పర్యావరణాన్ని పరిరక్షించడంలోని మొట్టమొదటి అంటే ఎన్విరాన్మెంటలిస్ట్ అని చెప్పొచ్చు మనం ఇక్కడ. సో సుందర్లాల్ బహుగుణ గారిని, హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ చిప్కో మూమెంట్ అండ్ హగ్ ద ట్రీ మూమెంట్. సో చిప్కో మూమెంట్ ఈజ్ ద హగ్ ద ట్రీ మూమెంట్. ఇక్కడ మనకి 1970s అరౌండ్ ఎక్కడంటే కనుక హిమాలయ ఫారెస్ట్ ఫ్రమ్ కటింగ్ డౌన్ బై ద ఫారెస్ట్ కాంట్రాక్టర్స్. సో అక్కడ ఏంటంటే కనుక నౌ ఇట్ ఈస్ ఇన్ ఉత్తరాఖండ్, బట్ అప్పుడు ఏంటంటే కనుక ఉత్తరప్రదేశ్ ఏరియాలోని ఒక ఏరియాలో ఏంటంటే కనుక ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏవైతే ట్రీస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడాను కట్ చేయాలి. ఆ కాంట్రాక్ట్ వేసేసుకొని దే వాంట్ టు కట్ ద ట్రీస్. ఓకే, సో ఇతను ఏంటంటే కనుక సుందర్లాల్ బహుగుణ గారు మనకి మెయిన్గా గాంధీయన్ ప్రిన్సిపల్స్ని అతను అడాప్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే కనుక మనకి ఇవన్నీ న్యాచురల్ రిసోర్సెస్, ఇవన్నీ కూడా మనకి అసెట్స్గా పరిగణించుకోవాలి, వీటిని మనము కాపాడుకోవాలి కానీ వదులుకోకూడదు. సో మీరు ఈ విధంగా ఫారెస్ట్ని డిఫారెస్టేషన్ చేయడానికి అనుమతించము అని చెప్పేసి చిప్కో మూమెంట్ని ఆయన తీసుకొచ్చారనమాట 1917లోని. అండ్ ఆల్సో అన్టచబిలిటీ కూడా ఎగెనెస్ట్గా అతను ఫైట్ చేశారు. లేటర్ స్టార్టెడ్ ఆర్గనైజింగ్ హిల్ ఉమెన్ ఇన్ హిజ్ యాంటీ లిక్కర్ డ్రైవ్ ఫ్రమ్ 1965 to 1970, రైట్. సో హీ అడాప్టెడ్ ద గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఇన్ హిజ్ లైఫ్. ఇప్పుడైనా సరే మీకు సుందర్లాల్ బహుగుణ గురించి ఏదైనా ఇంటర్వ్యూలో అడిగితే కనుక హీఈస్ ఆల్సో ఫైట్ ఎగెనెస్ట్ ద అన్టచబిలిటీ. లేటర్ ఈ స్టార్టెడ్ ఆర్గనైజింగ్ హిల్ ఉమెన్ ఇన్ హిజ్ యాంటీ లిక్కర్ డ్రైవ్లోని అతను ఈ హిల్ ఉమెన్ అనే ఒక మీన్స్ ఇక్కడ ఏంటంటారు ఆర్గనైజ్ చేశారు హిల్ ఉమెన్ అనే దానిని. ఓకేనా, యాంటీ లిక్కర్ డ్రైవ్లోని 1965 to 1970 టైంలోని. అరౌండ్ 1970s మనకి చిప్కో మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. సో 2009లో ఈయనకి పద్మ విభూషణ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగినది. ఓకే, 2009లోని హీ వాజ్ అవార్డెడ్ పద్మ విభూషణ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్. ఓకే, సో మనకి చిప్కో మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ ఎలా స్టార్ట్ అయింది అంటే కనుక ఇట్ వాజ్ అప్రైజింగ్ ద ఎగెనెస్ట్ ద ఫెల్లింగ్ ఆఫ్ ద ట్రీస్ అండ్ మెయింటైనింగ్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్ ఆర్గనైజ్డ్ ఇన్ ద ఉత్తరప్రదేశ్. నౌ ఇట్ ఈస్ ఇన్ ఉత్తరాఖండ్. ఓకే, చమోలీ డిస్ట్రిక్ట్లోని ఉత్తరప్రదేశ్లోని చమోలీ డిస్ట్రిక్ట్లోని ఈ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ అంటే ట్రీస్ని కట్ చేయడము, ఎకలాజికల్ బ్యాలెన్సింగ్ టు మెయింటైన్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్ ఏంటంటే కనుక చిప్కో మూమెంట్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ కరెంట్ ఇష్యూలో ఇది ఉంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, ద నేమ్ ఆఫ్ ద మూమెంట్ ఇక్కడ చిప్కో కమ్స్ ఫ్రమ్ వేర్ ద వర్డ్ ఎంబ్రాస్. ఎంబ్రాస్ అనే వర్డ్ నుంచి చిప్కో అన్న మూమెంట్ ఆ వర్డ్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ ఏం చేసేవారంటే మొత్తం విలేజెస్ ఎవరైతే ఉన్నారో సీ దిస్ పోస్టర్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆ ట్రీస్ని హక్ చేసుకున్నారనమాట. ట్రీస్ని హక్ చేసుకొని డోంట్ కట్ ద ట్రీస్ అని ఒక పోయం కూడా వాళ్ళు రాసుకున్నారు. సుందర్లాల్ బహుగుణ గారు ఒక పోయంని కూడా రాశారు. సో అది స్లోగన్గా చెప్పేవాళ్ళనమాట, చెప్పారు ఆ టైంలోని. ఓకే, see here all are hug the trees. ఇక్కడ వాళ్ళు ఆ ట్రీస్ని హక్ చేసుకొని డోంట్ కట్ ద ట్రీస్, ప్లీజ్ డోంట్ కట్ ద ట్రీస్, దిస్ ఈజ్ అవర్ రిసోర్సెస్, దిస్ ఈజ్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్, వీ షుడ్ ప్రొటెక్ట్ దెమ్ అని చెప్పేసి నినాదాలు చేశారనమాట, రైట్. ఈ సీ హియర్ ఇక్కడ లాస్ట్ లైన్ చూడండి మీరు. ఇక్కడ మనకి సుందర్లాల్ బహుగుణ గారు రోట్ ఏ పోయం, రైట్, డిస్క్రైబింగ్ ద మెథడ్ ఆఫ్ ఎంబ్రాసింగ్ ద ట్రీస్ టు సేవ్ దెమ్ ఫ్రమ్ ఫెల్లింగ్. ఎంబ్రాస్ ద ట్రీస్, here embrace the word chipko, right, embrace the trees and save them from being felled.
the property of our hills, save them from being looted. Okay na? So this is the poem he wrote, right? So this is very important one. And also ఇది నాన్ వైలెంట్ ప్రొటెస్ట్, ఓకేనా, వైలెంట్గా ఏమీ జరగలేదు. ఇట్ వాజ్ ఎ సైలెంట్ అండ్ నాన్ వైలెంట్, జస్ట్ దే విల్ గో అండ్ హగ్ ద ట్రీస్, దట్ ఈస్ ఓకే. సో ఇక్కడ ఏంటంటే కనుక సుందరాల బహుగుణ ఫేమస్ గాంధీయన్, హీ సెడ్ దట్ హ్యావ్ ఇనిషియేటెడ్ దిస్ మూవ్మెంట్ టు గాట్ ద ట్రీస్ ఆన్ ద హిమాలయన్ స్లోప్స్. బహుగుణ ఈజ్ ఆల్సో నోన్ ఫర్ కాయినింగ్ ద చిప్కో స్లోగాన్, ఎకాలజీ ఈజ్ ఎ పర్మనెంట్ ఎకానమీ. సో ఇక్కడ మనకి చిప్కో మూవ్మెంట్ యొక్క స్లోగాన్ ఏంటి అని అడిగితే కనుక, వాట్ ఈస్ ద చిప్కో మూవ్మెంట్ స్లోగాన్? ఎకాలజీ ఈజ్ పర్మనెంట్ ఎకానమీ. సో దీస్ ఆర్ ఆల్ ద న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి పర్మనెంట్ ఎకానమీ. దిస్ ఈజ్ అవర్ స్లోగాన్. దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి అడుగుతారు. వాట్ ఈస్ ద స్లోగన్ ఫర్ చిప్కో మూవ్మెంట్? ఎకాలజీ ఈజ్ పర్మనెంట్ ఎకానమీ. ఓకే, సో ఇతనికి 2009లోని పద్మ విభూషణ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మెయిన్గా చిప్కో మూవ్మెంట్ ఎక్కడ వచ్చింది? మనకి ఉత్తరప్రదేశ్లోని చమోలీ డిస్ట్రిక్ట్లోని ఇది ఆరిజినేట్ అయింది, రైట్. And the next important topic is GST on imported oxygen concentrators. సో నార్మల్గా ఇప్పుడు మనకి సెకండ్ వేవ్లో ఏంటంటే కనుక ఆక్సిజన్ సిలిండర్స్, ఆక్సిజన్ అనేది అందించడం టైం సరికి మనకి పేషెంట్స్కి అందించలేకపోతున్నాము. సో దేర్ ఈజ్ ఏ షార్టేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద హాస్పిటల్స్, రైట్. సో ఇక్కడ ఏంటి కనుక మనకి జిఎస్టీలో 3 టైప్స్ ఉన్నాయి. జిఎస్టీలో మనకు ఆల్రెడీ చెప్పాను మీకు, సిజిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఓకే, స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ అండ్ ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, ఓకేనా. సో ఇలా 3 మనకి పార్ట్స్ ఉన్నాయి కదా. సో దీనికి ఏంటంటే కనుక ఐజిఎస్టీ ఇంపోజ్ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ యాజ్ ఎ గిఫ్ట్ ఫర్ పర్సనల్ యూజ్ అన్కాన్స్టిట్యూషనల్. సో ఢిల్లీ హైకోర్టు ఏమని చెప్పిందంటే, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తీసుకొని వస్తున్నారు. సో ఇది ఒక పర్సన్ యొక్క లైఫ్స్ని సేవ్ చేయడం కోసం తీసుకొస్తున్నారు. ఐజిఎస్టీ ఇంపోజిషన్ ఆఫ్ సో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మీద వేసినటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏదైతే ఇంపోజ్ చేస్తున్నారో దట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి అన్నారనమాట. సో ఇప్పుడు ఏంటంటే కనుక ద మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మీద జిఎస్టీ వేస్తున్నారు, ఓకేనా. సో ఇట్ సెట్ దట్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కాన్స్టిట్యూట్ ఏ లైఫ్ సేవింగ్ డివైజెస్, రైట్. డ్యూరింగ్ కోవిడ్-19 పాండమిక్లోని మనకి ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లోని ఆక్సిజన్ సిలిండర్స్ మనకి ఎలా ఉపయోగపడుతున్నాయి? దోస్ ఆర్ ద లైఫ్ సేవింగ్ డివైజెస్, రైట్. ఇక్కడ ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ద పిటిషనర్ హ్యాడ్ ఛాలెంజ్డ్ May 1st నోటిఫికేషన్ దట్ లెవీడ్ 12% జిఎస్టీ ఆన్ సచ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ 28% ఎర్లియర్. ఇంతకు ముందు 28% ఉండేది, ఇప్పుడు 12% జిఎస్టీని దాని మీద విధిస్తున్నారు అని చెప్పేసి ఒక పిటిషనర్ ఏమిటంటే కోర్టుకి అప్రోచ్ అయ్యారు, ఓకే. సో అతను ఏంటి అందులో అరెస్ట్ చేశారు? ఆర్టికల్ 21ని అరెస్ట్ చేశారు, ఓకేనా. ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఎన్స్ట్రైన్స్ ద ఫండమెంటల్ రైట్ టు లైఫ్. So what is the article 21? Fundamental, we have అందరూ కూడాను we have a right to life, right. So ఇక్కడ కోర్ట్ ఏమడిగిందంటే దే ఆస్క్డ్ ద గవర్నమెంట్ టు కన్సిడర్ ద టెంపరరీ డ్రాపింగ్ ద 12% జిఎస్టీ లెవీడ్ ఆన్ సచ్ ఇంపోర్టర్ ఆల్ టుగెదర్ అండ్ సైటింగ్ ద షార్టేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద సెకండ్ వేవ్ ఆఫ్ ద పాండమిక్. సో కోర్ట్ ఇక్కడ ఏంటి అడిగిందంటే దే ఆస్క్డ్ ద గవర్నమెంట్ టు కన్సిడర్ టెంపరరీ డ్రాప్ చేయండి మీరు 12% జిఎస్టీ ఏదైతే మీరు లెవీ చేస్తున్నారో అలాంటి ఇంపోర్ట్స్ మీద, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మీద మీరు ఏదైతే ఇంపోర్ట్ చేస్తున్నారో అదే ఏదైతే మీరు 12% జిఎస్టీని పెన్ వేస్తున్నారో సో దాన్ని మీరు డ్రాప్ చేయండి అంటే తగ్గించండి అని చెప్పేసి కోర్టు అడిగిందనమాట, ఓకే. సో ఇక్కడ మనకి ఐజిఎస్టీ ఏంటంటే కనుక ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇస్ వన్ ఆఫ్ ద 3 కాంపోనెంట్స్, రైట్. జిఎస్టీలో మనకి సెంట్రల్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో మనకి సెంట్రల్, స్టేట్, ఇంటిగ్రేటెడ్ ఇలా 3 ఉన్నాయి, ఓకేనా. సో ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ గూడ్స్ ఏమైనా అవుతున్నప్పుడు ఇది ఐజిఎస్టీ అనేది వేస్తారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చాయనుకోండి ఏంటి ఆక్సిజన్ సిలిండర్స్, ఓకేనా. సో దాని మీద ఐజిఎస్టీ వేయడం అనమాట. లైక్ మహారాష్ట్ర నుంచి ఏపీకి రావడం కానీ, లేకపోతే ఏపీ నుంచి ఒడిస్సాకి వెళ్ళడం కానీ, రైట్. ఇప్పుడు ఏపీ రాష్ట్రం నుంచి ఒడిస్సా రాష్ట్రానికి వెళ్తుంది కదా ఆక్సిజన్ సిలిండర్స్ కాన్సన్ట్రేషన్స్. సో వీటి మీద ఏంటంటే కనుక ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తారు. సో దానిని ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అంటారు, రైట్. సో ఇట్ విల్ బి అప్లికేబుల్ ఆన్ ఎనీ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ in both the case of import into India and export from India, right. So IGST will be applicable on any supply of goods and services in both the cases of import, remember this one is very important, import into India and export from India, okay.
సో ఈ అండర్ ఐజీఎస్టీ కింద ఏంటంటే కనుక ట్యాక్స్ ఏవైతే మనకి రైజ్ అవుతాయో ఆ మనీ అనేది సెంటర్కి స్టేట్కి రెండింటికి కూడా షేర్ చేస్తారు. ఇట్ విల్ బీ షేర్డ్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ జిఎస్టీ ఆన్ ఇంపోర్టెడ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్. బట్ నార్మల్గా కోర్ట్ ఏం చెప్పిందంటే ఆక్సిజన్స్ కాన్సన్ట్రేటర్స్ మీద జిఎస్టీని విధించొద్దు. సో ఏదైతే ప్రెజెంట్ 12% విధిస్తున్నారో దాన్ని తగ్గించండి, కుదించండి అని చెప్పేసి గవర్నమెంట్కి ఆదేశాలని జారీ చేసింది, రైట్. సో దీస్ ఆర్ ఆల్ ద టాపిక్స్. Later in next session I will discuss more topics andi, right. Thank you so much. Do subscribe to our channel Sankalp Study Success.